తిరుమల వ్యవహారంలో పెద్ద సమస్య ఏంటంటే, పని చేసేటటువంటి సిబ్బంది. అక్కడ బోలెడంతమంది ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తుంటారు. ఈ ఊడ్చేటటువంటి వాళ్ళు, తుడిచేటటువంటి వాళ్ళు, అట్లాగే అక్కడ సెక్యూరిటీలు, అట్లాగే అక్కడ కొండ ప్రాంతాలు గదా! ఆ గడ్డదంతా కొట్టేసేటటువంటోళ్ళు, చెట్లు అవి ఈ చెత్తగా పెరిగిపోయేటటువంటి కొట్టేసేటటువంటి వాళ్ళు ఇట్లాంటోళ్ళుంటారు. వాళ్ళందరూ ఔట్‌సోర్సింగ్ కిందకే వస్తారు. వాళ్ళుకి ఈ తిరుమల నిబంధనలు తెలీదు. అనేక మంది అందులో ఉన్నోళ్ళలో 100కి 80 మంది హిందువులు గాదు. క్రిస్టియన్సే ఉంటారు. మత మార్పిడికి గురైనోళ్ళే ఉంటారు. ఈవెన్ ముస్లిమ్స్ ఉన్నా గూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళకి ఈ గుడి పవిత్రత ఇట్లాంటి ఫీలింగ్స్ తక్కువుంటాయి. ఈ ఎక్కువగా మన దాని పేరేంటది? ఆహ్, తమిళనాడు నుంచి వచ్చేటటువంటోళ్ళు ఎక్కువగా ఉంటారు. లేకపోతే చిత్తూరు జిల్లాలో ఔట్‌స్కర్ట్స్‌లో ఉండేటటువంటోళ్ళు ఉంటారు. అదేంటి మనం పనిని ఔట్‌సోర్సింగ్‌కి ఇచ్చేసాం. ఆ చెట్లు కొట్టడం, లేకపోతే ఆ రోడ్డు క్లీన్ జేయడం, ఆ రోడ్డు సెటరైట్ జేయడం ఇయి. ఈళ్ళు వీళ్ళకి ఆ మతం పెద్ద ఫీలింగ్ లేదు గాబట్టి అక్కడ తిండి గురించి ఫీలింగ్ లేదు. సరే సాధారణంగా అదేమనుకుంటామంటే ఆళ్ళు కావాలని జేస్తున్నారు. కానీ వాళ్ళకది తెలియదు. లేదా తెలిసి కూడా జేయొచ్చు. అట్లాంటిది చేసే తప్పులే ఇక్కడ ప్రభుత్వానికి, టీటీడీకి ఇబ్బంది తెస్తుంటాయి. టీటీడీ ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే రామస్వామి, సరసమ్మ అనేటటువంటి ఇద్దరు నిన్న అలిపిరి దగ్గర మాంసాహారం తిన్నారు. ఈ విషయం వీడియో వైరల్ అయింది. అంతా గూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. అది వైసీపీ వాళ్ళు బాగా ప్రొజెక్ట్ చేశారు కూడా. నిన్న అలిపిరి దగ్గర మాంసాహారం తిన్నటువంటి ఈ అంశం తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించి ఈ దఫా దాన్ని ఖండించడమో, లేకపోతే ఎదురుదాడి చేయడమో గాకుండా దానికి కారణమైన ఆ ఇద్దరిని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మీదన తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఆ ఇద్దరిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. తద్వారా బాధ్యతగా వెంటనే స్పందించాం అన్నటువంటిది టీటీడీ చెప్పుకొచ్చింది.